స్తోత్రం. మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. గతంలో మనం చూసినాం ఏంటిదంటే ఈ యూదా గోత్రపు సింహమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా యూదా మతంలో ఉన్నాడు, ఆయన క్రిస్టియానిటీని ఎలా తీసుకొని వచ్చాడు, మరి ప్రపంచంలో ఉన్నటువంటి అందరినీ ఏకం చేసి అన్యులనైనటువంటి వారిని అంటే క్రైస్తవేతరులను క్రైస్తవులుగా ఆయన తీర్చిదిద్దాడు, లేదా వారి మనసులను మార్చాడు అని చెప్పచ్చు. అలాగున ఈ దినమున మనం చూసేది ఏంటంటే ఈ జూడాయిజానికి క్రిస్టియానిటీకి అనగా యూదులకు క్రైస్తవులకు ఎలాంటి రిలేషన్షిప్ ఉన్నది, ఈ రిలేషన్షిప్ ఉన్నా కానీ కూడా క్రీస్తును ఎందుకు వారు సిలువ వేయవలసి వచ్చింది అని చూసినట్టు కనుక అయితే ఇక్కడ వాక్య భాగంలో మనకు కనబడుతున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చునని మీరు తలంచవద్దు. ఆయన అన్నాడు, యూదులతో చెప్పాడు, అయ్యా నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు. వారు యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించడం లేదు, వారు ప్రవక్తగానే చూస్తూ ఉంటున్నారు. అందుకే ఆయన చెప్తున్నాడు ఏంటంటే ప్రవక్తల వచనములనైనాను ధర్మశాస్త్రమునైనాను నేను కొట్టివేయరాలేదు. ప్రవక్తలు చెప్తున్నారు ఏమని, రాగల దినాల్లో యేసు ప్రభు మెస్సయ్యగా వస్తున్నాడు అని చెప్తున్నారు, కానీ వీళ్ళు నమ్మటం లేదు. ప్రవక్తల వచనాలవి. ప్రవక్తలు ఏమంటున్నారు, రాగల దినాల్లో యేసు ప్రభు మెస్సయ్యగా వస్తున్నాడు అని చెప్తున్నారు, కానీ యూదులు మరి ఈ మెస్సయ్యగా వచ్చేటటువంటి కానీ ఎదురు చూస్తూనే ఉన్నారు, కానీ వచ్చే మెస్సయ్యని నమ్మలేదు, రాబోతున్న అతను నమ్మలేదు, వచ్చిన కానీ కూడా నమ్మలేదు. అయితే ఆయన అంటున్నాడు, అరే మీకు ఎందుకు అర్థం కాలేదు, ధర్మశాస్త్రాన్ని నేను తీసేయడానికి రాలేదు, సరి చేయడానికి అంటే నెరవేర్చడానికి వచ్చానంటున్నాడు. అయితే నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. ఆకాశము భూమి గతించిపోయినా కానీ ధర్మశాస్త్రం అంతా నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను మారదు, తప్పిపోదు అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రం ఏదైతే రాయబడి ఉంటున్నదో దాంట్లో ఉన్న లేఖనాలన్నీ నెరవేర్చబడతాయి. దాన్ని తొలగించడానికి కొట్టివేయడానికి నేను రాలేదు, నెరవేర్చడానికే వచ్చాను అని ఆయన యూదులతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఇంకొక మాట అన్నాడు, కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన యొక్కదానినైనను మీరి మనుషులకు అలాగున బోధించేవాడెవడు వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్ప. అంటే ధర్మశాస్త్రంలో ఉన్నదే బోధించాలి, అనగా పాత నిబంధన ధర్మశాస్త్రం ఏదైతున్నదో దాన్ని బోధించాలి, దాన్ని ఉన్నట్టుగానే బోధించాలి. అది చెప్పాలంటే పాపములకు ఒక అద్దం లాంటిది. ధర్మశాస్త్రాన్ని చదువుతుంటున్నప్పుడు మనం ఏం పాపం చేసినాము, మన ఆలోచనలు ఏమున్నాయి అనేది ధర్మశాస్త్రంలో కనబడుతున్నాయి. అయితే అది చూసినప్పుడు మనం ఏమై ఉన్నాము అనేది మనకు అర్థమవుతుంది. అదే విషయాన్ని ఆయన చెప్తూ ఉంటున్నాడు. పరలోక రాజ్యంలో ఈ ధర్మశాస్త్రాన్ని కనుక పక్కకు పెడితే వాడు పరలోక రాజ్యంలో అల్పుడు అనబడతాడు. అంటే తెలియలేనివాడులాగా లెక్కకు రాడు. వాడు ధర్మశాస్త్రాన్ని నమ్మకపోతే వాడు లెక్కలోనికి రాడు. అయితే శాస్త్రుల నీతి పరిశీలన నీతి కంటే మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. అంటే శాస్త్రులు మరి యేసు ప్రభువుని పట్టుకోవాలని ఆయన వెంబడిస్తున్నారు. ఆయనను వెంబడిస్తున్నటువంటి సందర్భాలలో కూడా ఆయన చాలాసార్లు చెప్పారు, తండ్రియు నేను ఏకమై ఉన్నామని చెప్పారు. అవి చూసినావా, తండ్రి ఈయన ఏకమై ఉన్నామంటున్నాడు, ఈయన దేవుడు అంటున్నాడు, ఈయన ప్రవక్తను మేమంటే కాదు నేనే దేవుణ్ణి అంటున్నాడు అని వాళ్ళు వెంబడిస్తూ ఉంటున్నారు. అంటే వాళ్ళకి చెప్పాలంటే ఇప్పుడు నికోడమస్ ఉన్నాడు. నికోడమస్ ఏంటిది, ఆయన ఒక యూదుడు, ఒక లెవీయుడు, ఒక పూజారి అని చెప్పవచ్చు. అయితే ఈయన మరి దేవుడి దగ్గర యాజకుడిగా ఉంటున్నాడు కనుక యాజకుడిగా ఉంటున్నాడు కనుక ఆయన మరి దేవుని సేవ చేసేవాడు, ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. మరి ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన కూడా యూదుడు కనుక నమ్మలేకపోతున్నాడు. కానీ ఒక్కసారి నమ్మాలనే ఉద్దేశంతో ఆయన రాత్రిలో వచ్చి యేసు ప్రభువుని కలుసుకున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. అంటే ఏంటిది, శాస్త్రులు అంటే ఆయన కూడా శాస్త్రాల్లో ఒకడు కనుక ఈ శాస్త్రులు నమ్మడం లేదు. వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికం కావాలి అంటున్నాడు ఆయన. అంటే మనము యేసు ప్రభు బిడ్డలం, మనం క్రైస్తవులం, మనం దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారం, మన యొక్క నీతి వాళ్ళ నీతి కంటే ఎక్కువ కావాలంటున్నాడు. అంటే తండ్రిని మించిన తనయుల్లాగా వాళ్ళు అన్నీ తెలుసు కానీ తెలియకుంటున్నారు. ఉదాహరణకు చెప్పాలంటే పౌలుకి ధర్మశాస్త్రం అంతా తెలుసు, అయినా కానీ క్రైస్తవులు అనబడిన వారిని హింసించడానికి బయలుదేరాడు. ఆయన ధర్మశాస్త్రం తెలుసు ఆయనకి,
క్రైస్తవులను ఎందుకు హింసిస్తున్నాడు అంటే అప్పటికి ఆయనకు ఉన్నటువంటి జ్ఞానం ఏంటిదంటే ధర్మశాస్త్రంలో ఉన్న వాటినే పాటిస్తున్నాడు, కానీ ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని అర్థం చేసుకోలేకపోతున్నాడు. యేసయ్య వచ్చిన తర్వాత వాటిని అర్థం చేశాడు, వారికి అర్థమగినట్టుగా బోధించాడు. కనుక ఆయన ఏమన్నాడు, వాళ్ళ నీతి కంటే మీ నీతి గొప్పదై ఉండాలి అన్నాడు. ఎవరి నీతి? క్రైస్తవుల నీతి. అంటే యూదుల నీతి ధర్మశాస్త్రాన్ని చదివినా దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. క్రైస్తవులు అనబడిన వారు అనగా నన్ను వెంబడించేవారు, నా మాట వినేవారు, వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలి అని యేసయ్య చెప్తూ ఉంటున్నాడు. ఇది రిలేషన్. ఈ రిలేషన్ ఆయన కలుపుతూ ఉంటున్నాడు, కానీ వాళ్ళు కలుపుకోవడం లేదు, వాళ్ళకి అర్థం కావడం లేదు. కనుక మనని వేరుగా చూస్తూ ఉంటున్నారు అని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. ఇక్కడ ఇంకొక మాట మనం ఎక్కడ చూస్తామంటే గలతీ పత్రికలోనికి వద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో 25వ వచనంలో ఇలాగుంటున్నది. 3వ అధ్యాయము 25వ వచనం ఏమంటున్నాడు ఇక్కడ? కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రమునకు మనకు బాలశిక్ష కూడా ఆయన. ఒకవేళ ధర్మశాస్త్రం లేకపోతే మనం యేసయ్య దగ్గరికి రాలేము. అంటే ధర్మశాస్త్రానికి ఈ క్రైస్తవ మతానికి రిలేషన్ ఏమున్నది అంటే వాడు పిల్లవాడుగా ఉన్నాడు. ధర్మశాస్త్రం ఒక పిల్లవాడు, ఒక బాలుడు. అక్కడ మనం నేర్చుకుంటే ఇక్కడ యేసయ్యలో విశ్వాసం ఉంచుతాం మనం. అదే విషయాన్ని ఈయన చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి మనం విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు వద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు ఆయను. మనకు ఎల్కేజీ యూకేజీ లాగా ఈ ధర్మశాస్త్రాన్ని చదివితే దాంట్లో జ్ఞానం వస్తే యేసు ప్రభువు వచ్చిందని మనం నమ్ముతాం. దాంట్లో జ్ఞానం రాకపోతే అంటే శాస్త్రులు పరిసయల్లాగా ఉంటే యేసయ్యని నమ్మం. అదే విషయం నేను చెప్తాడు. ఇక్కడ తేడా ఏంటిది అంటే అది బాలశిక్ష, అంటే అది ఎల్కేజీ యూకేజీ సబ్జెక్టులు అనే విషయాన్ని శాస్త్రులు పరిచయాలు నమ్మడం లేదు. అది నమ్మాలి అని యేసయ్య చెప్తున్నాడు. దాన్ని నువ్వు బాలశిక్ష అనుకో, నువ్వు ఎల్కేజీ యూకేజీ అనుకో, అది నీకు నేర్పిస్తుంది. తర్వాత 1-2 తరగతుల్లోనికి నువ్వు వస్తావు, అప్పుడు నీకు అర్థమవుతుంది అనే మాట. ఇంకొక మాట ఏం చెప్తున్నాడు ఆయన? బాలశిక్ష అయింది అది. అయితే విశ్వాసము వెల్లడి ఆయన కనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండం. అవును, ఉండమంటే ఇప్పుడు మనము ఎల్కేజీ యూకేజీ చదివిన తర్వాత మళ్ళీ ఫస్ట్ క్లాస్లోకి వస్తాం మనం. ఇక్కడ ఏమన్నాడంటే ఎల్కేజీ యూకేజీ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ క్లాస్లోకి వస్తున్నాం కనుక ఇప్పుడు మనము ఎల్కేజీ పిల్లలు అనబడం, మనం ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అనబడతాం. ఈ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అన్నంత మాత్రాన ఎల్కేజీని కొట్టేస్తామా? కొట్టేం కదా. యూకేజీని కొట్టేస్తామా? కొట్టేం కదా. అంటే అక్కడ కిండర్ గార్డెన్, మనం చిన్నపిల్లలమై ఉంటున్నాము. కొంచెం పెద్దగానే ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం పెద్దగానే అంటే రిలేషన్ ఉన్నది ఇద్దరికి మధ్యలో, లేకుండా కాదు. బాలశిక్ష లేకుండా ఫస్ట్ క్లాస్ లేదు, ఎల్కేజీ యూకేజీ లేకుండా ఫస్ట్ క్లాస్ లేదు. కనుక అది ఉండాలి అంటున్నాడు ఆయన. అది ఉండాలి, బాలబడి ఉండాలి. బాలబడిలో మనం చదువుకుంటే మొదటి తరగతిలోనికి వస్తాం. మొదటి తరగతిలోకి వచ్చిన తర్వాత ఇక బాలబడే లేదు అంటే కుదరదు, బాలబడి ఉన్నది. అది విషయము ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం మూలమున దేవుని కుమారులై ఉన్నారు, క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అది చెప్తున్నాడు ఆయన. అయితే ఎప్పుడైతే క్రీస్తులోనికి బాప్తిజం పొందుతున్నామో అప్పుడు ఏమన్నాడు? ఇందులో యూదుడని క్రీస్తు దేశస్తుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడు లేదు, స్త్రీ లేదు, చిన్నపిల్లలు లేరు, పెద్దవారు లేరు, ఈ ఊరు లేదు, ఆ ఊరు లేదు, అందరూ దేవుని బిడ్డలు అయిపోయారు. అంటే అందరూ క్రైస్తవులు కావాలి అని యేసయ్య కోరుకుంటున్నారు. క్రైస్తవులు అయినంత మాత్రాన యూదా మతాన్ని తీసివేయడానికి లేదు, యూదా ధర్మశాస్త్రాన్ని తీసివేయడానికి లేదు. ఆ యూదా ధర్మశాస్త్రం ఉన్నది, దాన్ని నమ్మాలి, దీన్ని నమ్మాలి. అది మనకు తెలివినిచ్చింది, జ్ఞానం నేర్పింది. ఇంకా మనం అది సత్యమైతే ఇది సర్వసత్యం. ధర్మశాస్త్రం సత్యమైతే ఇక్కడ కొత్త నిబంధనలకు వచ్చేటానికి ఇది సర్వసత్యం. కనుక సత్యంలో బతికినటువంటి మనం సర్వసత్యం తెలుసుకోవాలి. వీళ్ళు శాస్త్రులు పరిచయులు సత్యంలో జీవిస్తున్నారు, కానీ సర్వసత్యం వాళ్ళు తెలుసుకోవడం లేదు. ఉదాహరణకు చెప్పాలంటే బ్రాహ్మణ్స్ ఉన్నారు,
వారు ఏదైతే గ్రంథం చదువుతున్నారో సత్యం అనుకోవచ్చు. మరి సర్వసత్యం తెలుసుకోవాలి కదా. అసలు నువ్వు చదివే గ్రంథం ఏంటిది, నిజమైన గ్రంథం ఏంటిది అనేది నీకు అర్థం కావాలి కదా. నీకు అర్థం కావడం లేదు. అట్టగే యూదులకు కూడా వాళ్ళు చదివే ఏదైతే పెంటాటుక్, ఏదైతే తోరా అనే గ్రంథం ఉన్నదో అది చదువుతూ ఉంటున్నారు, కానీ దాన్ని అర్థం చేసుకొని ముందుకు రాలేకపోతుంటున్నారు. అప్పటికి రాలేదు, ఇప్పటికీ కూడా రాలేదు. ఇప్పటికీ కూడా వాడు తండ్రి అయినటువంటి యెహోవాయే దేవుడు, యేసుప్రభు దేవుడు కాదంటున్నారు. ఆయన అన్నాడు, తండ్రి నేను ఏకమై ఉన్నాంరా బాబు, మేమిద్దరం ఒకటే, మీరు నా ద్వారానే తండ్రి యొద్దకు పోతారు, నేను లేకపోతే మీరు తండ్రి యొద్దకు పోలేరు అని ఆయన చెప్తున్నాడు. వాళ్ళు అంగీకరించడం లేదు. అందుకే ఆయన ఏమంటే వాళ్ళ నీతి కంటే మీ నీతి కొద్దిగా ఎక్కువ ఉండాలి. ఎవరి నీతి? క్రైస్తవుల నీతి. క్రైస్తవులు అనబడినటువంటి వారి నీతి ఎక్కువ ఉండాలి. అంటే జ్ఞానం వాళ్ళకంటే ఎక్కువ ఉండాలి. మీకు ఎక్కువ ఉంటేనే మీకు అర్థమవుతుంది. వాళ్ళు సత్యంలోనే నిలబడ్డారు, మీరు సర్వసత్యంలోనికి వచ్చారు కనుక మీకు అర్థం కావాలి అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక మాట అంటాడు 5వ అధ్యాయంలో 18వ వచనంలో ఏమంటాడు? ఇదే గలతీ పత్రికలో 5:18లో, ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. మీకు ఆత్మ నడిపింపు ఉండాలి. ఆత్మ నడిపింపు ఉంటే ధర్మశాస్త్రంకి ఆన్నే కూర్చోరు. ఇంకా మీరు ఆన్నే కూర్చోరు, ధర్మశాస్త్రం చదువుతారు, దాన్ని అర్థం చేసుకుంటారు, ముందుకు వస్తారు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు అనగా స్పష్టమైనవి. అంటే ఎప్పుడైతే ఆత్మచేత నడిపించబడతామో మన జీవితం మనకు అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు ధర్మశాస్త్రం చదువుతుంటే మనం ఏం పాపం చేశామో అర్థమవుతుంది. ఆ పాపాలు ఏమిటి అనేది ఇక్కడ ఉన్నది. ఇవి శరీర కార్యాలు అంటారు. జారత్వము, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ శరీర కార్యాలు. ఈ శరీర కార్యాల్లో ఏదో ఒకటి పట్టుకుంటే ధర్మశాస్త్రం కనబడుతుంది, మళ్ళీ యూదా మతం కనబడుతుంది, మళ్ళీ యూదా ధర్మశాస్త్రం కనబడుతుంది. ఇవన్నిట్లో ఒకటి మనలో ఉంటే, అందుకే ఆయన ఏమంటాడంటే వాళ్ళ నీతి కంటే మీ నీతి కొంచెం ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉంటేనే మీకు అర్థం చేసుకుంటారు. అది సత్యమైతే ఇది సర్వసత్యం, అది మీరు నమ్మాలి అని యేసుక్రీస్తు ప్రభుల వారు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఇంకొక మాట కూడా లేవికాండంలో ఒక మాట మాట్లాడుతాడు ఆయన. లేవికాండం 16వ అధ్యాయం. ఇది లేవికాండంలోకి వస్తే 16వ అధ్యాయంలో ఇది పాత నిబంధన గ్రంథం. మరి పాత నిబంధన గ్రంథంలో చూసినప్పుడు లేవికాండంలో 16వ అధ్యాయంలో పాత నిబంధనలో కూడా ఆయన రాగల దినాల్లో యేసుప్రభు వచ్చే టైంలో ఏం జరుగుతుంది అనేది కూడా ఆయన ఇక్కడ చెప్పాడు. 29 నుంచి 34 వరకు ఉన్నది 16వ అధ్యాయంలో. పదహారవ అధ్యాయంలో 29 నుంచి 34 వరకు, ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఇక్కడ చెప్తున్నాడు ధర్మశాస్త్రంలో ఏమంటే 7వ నెల ఏమో మీరందరూ 7వ నెల 10వ నాడు అంటే 10వ దినంలో ఏ పని చేయకుండా మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోవాలండి. దుఃఖపరచుకోవడానికి అర్థం ఏంటిదంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. ఈ ధర్మశాస్త్రం ఏమై ఉన్నదో మీకు అర్థమవుతుంది, ఆ సత్యం ఏంటిదో మీకు అర్థమవుతుంది. మీరు దుఃఖపరచుకొని ఉండవాలంటే మీరు దేవుని సన్నిధిలో ఉండాలా. ధర్మశాస్త్రం సెలవిచ్చినట్టుగా దేవునికి దగ్గరగా ఉండాలి. ప్రవక్తలు ఎలా మాట్లాడుతూ ఉంటున్నారో అదే ప్రవక్తలు మాట్లాడేటటువంటి మాటలు ఏమై ఉంటున్నాయో ఇక్కడ లేవికాండంలో మరి తెలియజేస్తూ ఉంటున్నాడు. దుఃఖపరచుకొనవలెను, ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగినట్లు ఆ దినమున మిమ్మును పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయచిత్తము చేయబడేది. అంటే 7వ దినమున 6 దినములు సృష్టి జరిగింది. 7వ దినమున మరి అది విశ్రాంతి దినమని చెప్పబడింది. అయితే ఇక్కడ ఏమంటాడు 7వ నెలను కూడా మీరు అలాగ ఆచరించాలా. అంటే ఒక నెల మొత్తం మీరు దుఃఖపడాలా, విచారం పడాలా. 7వ నెలలో దేవుడి దగ్గరనే ఉండాలి. మీరు ఉండి మీ పాపాలు ఒప్పుకోవాలా,
మీ పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయాలా. అంటే మీరు 6 రోజులు ఏ విధంగా పనిచేసి 7వ దినంలో మందిరానికి వస్తున్నామో మనము అక్కడ కూడా 6 నెలలు పనిచేసి 7వ నెలల మాత్రం మొత్తం దేవుడి దగ్గర ఉండాలి. ఇది ధర్మశాస్త్రం చెప్తుంది. అదే మనకు కొత్త నిబంధనలో వచ్చిన తర్వాత 6 దినాలు దేవుడు పనిచేశాడు కనుక ధర్మశాస్త్ర ప్రకారంగా 7వ దినం విశ్రాంతి దినం కనుక అదే 7వ దినం మనకు పరిశుద్ధ దినం కనుక ఆ దినం ప్రాయశ్చిత్తం చేయాలి అంటున్నాడు. అంటే ఈ దినం మనం ప్రాయశ్చిత్తంలో ఉండాలా, ప్రార్థనలో ఉండాలి. వారంలో ఏం తప్పులు చేసినామో మరి వాటిని అన్నిటిని కూడా గుర్తు చేసుకొని ఆ తప్పులన్నీ మర్చిపోవడానికి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి అని జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. ఇంకేమంటాడు, అది మీకు మహావిశ్రాంతి దినము. అయితే ఆ విశ్రాంతి దినం ఎలాంటిదంట, 10వ దినము, 7వ నెలలో 10వ దినము మహావిశ్రాంతి దినము. అంటే అది కటిక ఉపవాసం అంటారు కదా, అట్లా కటిక ఉపవాసం లాగా ఉండాలి. అది విశ్రాంతి దినము. మిమ్మును మీరు దుఃఖపరుచుకునవలను, మీరే పశ్చాత్తాపడాలి, మీరే ఏడవాలి. తప్పుల గురించి మిమ్మల్ని ఎవరు ఏడిపియరు. మీరే ఏడవాలి, మీరే పశ్చాత్తాపడాలి, మీరే మారాలి. ఇది నిత్యమైన కట్టడ, ఇది ఎప్పటికీ ఉండేటటువంటి ఆచారం. ఈ ఆచారాన్ని మీరు పాటించాలి. ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడు ఒకటకై అభిషేకము పొంది తను ప్రతిష్ఠించుకొనును, ఆ యాజకుడు ప్రాయశ్చిత్తం చేసుకొని నార వస్త్రములను ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకొనవలను. అదే సేవకుడైతే కనుక నార వస్త్రాలు ధరించుకొని ప్రభు దగ్గరికి రావాలి అని ఇక్కడ సెలవిస్తున్నాడు. మరియు అతడు అతి పరిశుద్ధంగా ఉన్న మందిరమునకు, ప్రత్యక్ష గుడారమునకు, బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేయవలను. మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేయవలను. సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలీయుల సమస్త పాపములను వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను. ఇది ధర్మశాస్త్రంలో దేవుడు మోషేకి చెప్తే మోషే ధర్మశాస్త్రంలో రాసి యూదులకు అందరికీ చెప్తూ ఉంటున్నాడు. 6వ నెల పని చేసి 7వ నెలలో 10వ దినమున ఇదంతా కూడా వాళ్ళు చెయ్యాలి అంటున్నాడు. అంటే ఒక నెల మొత్తం వాడు 7వ నెలలంతా కూడా ప్రభు సన్నిధిలో ఉండాలి. ఒక నెల. ఇప్పుడు మనం చూస్తుంటున్నాం ఏంటంటే 40 డేస్ లెంట్ డేస్ చేయబోతున్నాం. లెంట్ డేస్ చేయబోతున్నాం. ఇక్కడ 10వ దినము అని చెప్పబడింది. అంటే ఒక నెలలో చూసినట్టు కనుక అయితే అక్కడ 20 రోజులు కనబడుతుంది. నెక్స్ట్ మంత్లోనికి వెళ్తాం, మళ్ళీ అక్కడ ఒక 20 రోజులు కనబడుతుంది. అయితే విషయం ఏంటిదంటే ఈ లెంట్ డేస్ అనేది కూడా మనకు ఇక్కడి నుంచి తీసుకోవచ్చు మనం దాన్ని. 7వ నెలల 10వ రోజున మరి మీరు ఇలాగ చెయ్యాలి అని రాయబడి ఉంటున్నది. ఇది యూదులకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం. అదే మనము కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత 40 దినాలు శ్రమల దినాలుగా మనం పరిగణించబడుతూ ఉంటున్నది. ఆ శ్రమల దినాలను మనం తీసుకొని లెంట్ డేస్గా చూపించబడుతూ ఉంటుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగున మరి ధర్మశాస్త్రానికి అనగా యూదులకు క్రైస్తవులకు ఉన్నటువంటి తేడాని ఇక్కడ చూపిస్తూ ఉంటున్నాడు. ఇంకొక మాట ఫిలిప్పీ పత్రికలో చూస్తున్నాం, 3వ అధ్యాయం ఫిలిప్పీ 3లో ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో 3వ వచనం 9వ వచనం చూస్తున్నాం. ఇక్కడ 3వ వచనంలో ఏమంటాడు, ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడు మనమే సున్నతి ఆచరించుకొని వారము కావలనంటే నేను శరీరమునకు ఆస్పదము చేసుకొనవచ్చును. మరి ఎవడైనా శరీరమును ఆస్పదము చేసుకొనదలిచిన ఎడల నేను మరీ ఎక్కువగా చేసుకునవచ్చును. ఇక్కడ ఏమంటాడంటే ఆత్మలో పరిశుద్ధత రావాలి. ఆత్మలో పరిశుద్ధత రావాలంటే సత్యం ముందు నీకు తెలిసి ఉండాలి. సత్యం తెలిసి ఉండాలంటే ధర్మశాస్త్రాన్ని చదవాలి. సత్యం తెలిసిన తర్వాత ఆ సత్యం నీకు అర్థమైతే నువ్వు సర్వసత్యంలోనికి వెళ్తావు. సర్వసత్యంలోనికి ఎప్పుడైతే వెళ్తావో నువ్వు సున్నతి చేయబడిన వాడవు, అనగా నువ్వు మారు మనసు పొందినటువంటి వాడవు, నువ్వు ఆత్మలో పరిశుద్ధతను పొందినటువంటి వాడవు. కనుక కొంచెం నీతి ఎక్కువ కావాలి. ఇలాగ నువ్వు ఉన్నట్టు కనుకైతే నీ నీతి ఎక్కువ కనబడుతుంది అని ఆయన చెప్తూ ఉంటున్నాడు. అలాగే ఇంకొక 9వ వచనంలో కూడా ఇంకొక మాట ఏమంటాడు, ఇక్కడ క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కానీ క్రీస్తునందలి విశ్వాస మూలమునైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడై ఆయన యందు ఆగపడు నిమిత్తము
అంటే క్రీస్తు యేసులో కనబడాలి. అదే పౌలు అంటాడు, నన్ను పోలి మీరు నడుచుకోండి అన్నాడు. అంటే నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నా, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అనగా క్రీస్తు మనసు మనం ధరించాలి అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే అక్కడ ధర్మశాస్త్రానికి, ఇక్కడ కొత్త నిబంధనకి, అక్కడ యూదా మతానికి, ఇక్కడ క్రైస్తవ మతానికి రిలేషన్ ఏ విధంగా ఉంటున్నది అనేది చెప్తున్నాడు. రిలేషన్ ఉన్నది కానీ నమ్మటం లేదు. వాళ్ళెవరో అన్నట్టుగా తీసి పడేస్తూ ఉంటున్నారు. అలాగ తీసి పడేద్దని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ఇదే విషయాన్ని కూడా ఈ మత్తయి సువార్తలోనే 5వ అధ్యాయం 20వ వచనంలో కూడా మనకు ఒక మాట కనబడుతూ ఉంటున్నది. 5వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఒక మాట ఏం కనబడుతుందంటే 20వ వచనంలో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు, పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడతాడు. ఎవడు? దేవుడు చెప్పినట్టు, ప్రభు అయినటువంటి క్రీస్తు చెప్పినట్టు వారి నీతి కంటే మీ నీతి గొప్పదై ఉండాలంటున్నాడు. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యానికి రారు. అంటే వాళ్ళ నీతి కంటే మనది కొంచెం ఎక్కువ ఉండాలా. ఎందుకంటే వాళ్ళు మాటి మాటికి తప్పిదాలు వెతకాలని చూస్తారు. అంటే దేవుని బిడ్డలైన కానీ కూడా, క్రైస్తవులైన కానీ కూడా, అంటే మనం క్రైస్తవులం, వాళ్ళు క్రైస్తవులు అనలేం, వాళ్ళు యూదులు. వారు ఏంటిదంటే క్రిస్టియానిటీని నమ్మడం లేదు, యేసుప్రభు చెప్పిన విషయాలు నమ్మడం లేదు, యేసుప్రభుని దేవుడు అని నమ్మడం లేదు, ఆయన ప్రవక్త అని మాత్రమే వాళ్ళు అంటున్నారు. కానీ ఆయన సృష్టికర్త అనే విషయాన్ని వారు గ్రహించడం లేదు. అయితే ఒకవేళ అలాగూ గ్రహించకపోతే మీరు పరలోక రాజ్యానికి రారు అని ఇక్కడ మత్తయి సువార్తలో మత్తయి నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అదే విషయాన్ని లూకా భక్తుడు కూడా మాట్లాడుతాడు. లూకా భక్తుడు 18వ అధ్యాయంలో, లూకా భక్తుడు 18వ అధ్యాయంలో లూకా 18వ అధ్యాయంలో 9వ వచనంలో ఇలాగ మాట్లాడుతున్నాడు. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. అంటే మా శాస్త్రులు పరిసయ్యులు మేమే నీతిమంతులం, మేమే ధర్మశాస్త్రాన్ని పాటిస్తాం, మాదే యూదా మతం, మేమే కరెక్టు, ఇక వేరే ఎవరు కరెక్ట్ లేరు అన్నట్టుగా మాట్లాడతాడు. ఇప్పుడు కొన్ని సంఘాలు కూడా ఉన్నాయి అట్లాగా. ఇప్పుడు వచ్చిన సంఘాలు ఏమంటారంటే మాదే కరెక్ట్ సంఘం, మేమే సరైన వాక్యం చెప్తున్నాం, మేమే స్వచ్ఛమైన వాక్యం చెప్తున్నాం, మా దగ్గరకు వస్తేనే మీరు పరలోక రాజ్యం పోతారు, లేకపోతే పోరు. నాటి దినాల్లో రోమన్ క్యాథలిక్ విషయాలలో కూడా వాళ్ళు ఏమన్నారంటే మీరు పరలోక రాజ్యానికి పోవాలంటే పాప పరిహార పత్రాలు కొనుక్కోవాలి, మీరు పాప పరిహార పత్రాలు కొనుక్కుంటే ఆ పాప పరిహార పత్రం రాసి ఫిలప్ చేస్తే, అది ఫిలప్ చేస్తే వాళ్ళు దేవునికి ఇస్తారంట పోయి. అప్పుడు మనం దేవుడు అప్లికేషన్ ఫామ్ చదువుకొని మనల్ని అక్కడ పిలుచుకుంటాడంట. అట్లాగా ఇక్కడ లేదు, పాప పరిహార పత్రాలు అమ్ముకోండి అని చెప్పేసి. అయితే ఇప్పుడు కొన్ని ఊర్లలో ఇప్పుడు ఇప్పుడు గుళ్ళలో చూసినట్టు కనుకైతే అర్చనకింత, అదింత, ఇదింత అని రాసి పెడతారు. అట్లాగే మనల్లో కూడా కొంతమంది ఇదింత అదంతా అని మన సంఘాలలో కూడా ఆచారం ఉన్నది. అయితే అది అట్లా చేయొద్దు అంటున్నాడు. అట్లా చేయొద్దు, మీరు అట్లా ఎందుకు చేస్తున్నారు అంటున్నాడు ఆయన. మీరు ఆ విధంగా చేయడానికి అవసరం ఏంటిది? చేయొద్దు అట్లా అంటున్నాడు, చేయొద్దు. 9వ వచనంలో అదే మాట్లాడుతున్నాడు. తామే నీతులమా, అంటే మీరే నీతిమంతులు అనుకుంటున్నారు, మీరే దేవునితో మాట్లాడతాం అనుకుంటున్నారు, అంటే మిగతా మాట్లాడరా. ఇప్పుడు ఎట్లుందంటే వాళ్ళు మీరు బైబిల్ ఏం చదవద్దు, మేము చదువుతాం, మీరు వినాలి అంతే, బైబిల్ మీ చేతులలో ఉండొద్దు, మేము చెప్తాం మీరు వినాలి, మేము ఏం చెప్తామో మీరు అదే చేయాలి. మీకు ఇంకా పరలోక రాజ్యానికి పోవాలంటే మేము ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తాం, అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి మాకు ఇవ్వాలి, మేము దేవునికి ఇస్తాం, దేవునితో చెప్తాం మేము ఇగో ఈ ఫలానా వ్యక్తి పరలోకానికి వస్తున్నాడు ప్రభువా, ఈ అప్లికేషన్ ఇచ్చాడు తీసుకో అని ఆయనకు చెప్తాం. అప్పుడు ఆయన పిలుచుకుంటాడు. అంటే మేము గొప్పలం, మా నీతి గొప్పది అని మీరు అనుకోవద్దు అని యేసయ్య చెప్తున్నాడు ఇక్కడ. తామే నీతిమంతులమని ఇతరులను తృణీకరించు కొందరు ఆయనను ఉపమానం. అట్లాంటి వాళ్ళ గురించి చెప్పిండు. ఏమంటున్నాడంటే ప్రార్థన చేయటకై 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు ఏమంటున్నాడు, ప్రభువా ఈయనలాగా కాదు, నేను చాలా మంచోని, నా ప్రార్థన విను అంటున్నాడు. సుంకరి ఏమంటున్నాడు, అందరి గురించి ఆలోచించకుండా అయ్యా నేను పాపిని, నా ప్రార్థన విను అంటున్నాడు. ఇక్కడ తేడా కనిపిస్తుంది. ఇప్పుడు పరిసయ్యుని కంటే ఈ సుంకరి ప్రార్థన గొప్పదైపోయింది. ఆయన సుంకరి ప్రార్థనను అంగీకరించండు, పరిసయ్యుని ప్రార్థన అంగీకరించలేదు. అంటే బాగా తెలుగున్నోళ్ళు నాకే తెలుగున్నది, నేనే బాగా చెప్తా బైబిల్ అనుకుంటారేమో.
నేనే బాగా చెప్తా బైబిల్ అనుకుంటారు. నాకే తెలివి ఉన్నది, మా మా సంఘం ద్వారానే పరలోక రాజ్యం పోతారు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నాడు ఏంటిదంటే, ఆ సుంకరి ప్రార్థన చూసుకోరా నాయనా, ఆ పరిసయ్యుని ప్రార్థన చూసుకో అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అయితే ఆ సుంకరి ప్రార్థన ఎక్కడున్నది? యేసుక్రీస్తును అనుసరించింది. పరిసయ్యుని ప్రార్థన ఎక్కడున్నది? యూదా మతాన్ని అనుసరించింది. అతడు యూదుడు కనుక నేను గొప్పని నా ప్రార్థన విని అంటున్నాడు, నాకు ధర్మశాస్త్రం తెలుసు, అన్నీ తెలుసు అన్నాడు. సుంకరి అంటున్నాడు, అయ్యా నేను 10 సార్లు చదివినా కానీ ఒక్కసారి చదవనట్టే ఉన్నది, నాకు ఇంకా ధర్మశాస్త్రం నాకు పూర్తిగా తెలియలేదు, నా ప్రార్థన అంగీకరించు నీ ఇష్టమైతే అని సుంకరి మాట్లాడుతున్నాడు. అదేవిధంగా 10వ అధ్యాయంలో చూస్తే, రోమా 10వ అధ్యాయంలో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రోమా 10వ అధ్యాయంలో రోమా 10వ అధ్యాయంలో చూస్తే 3వ వచనంలో ఇలా మాట్లాడుతున్నాడు. 13లో ఏమన్నాడు? 13లో ఏలయనగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపించబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఇలాంటి వారు ఏం చేస్తున్నారంటే, మాకే తెలివి ఎక్కువ ఉన్నది, మేమే అసలైన వాళ్ళము, మేమే యూదా మతం, మేము యూదులమే గొప్పలం అని వాళ్ళంటే, ఈ రోజులలో వచ్చిన వాళ్ళు కొందరు క్రైస్తవ మతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మేమే గొప్పలం, మా సంఘమే గొప్పది, మా దగ్గరికి వస్తే పరలోక రాజ్యం పోతారు, వేరేవాళ్ళు పరలోక రాజ్యం పోరు అని మాట్లాడుతున్నారు. అదే విషయాన్ని నేను అంటున్నాడు, ఏలైనగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని, అంటే వాళ్ళు సొంతంగా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు సంఘాలలో కూడా ఏమంటారు, అది కొన్ని పద్ధతులు పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఏ పద్ధతి పెట్టుకుంటారో మా పద్ధతే కరెక్ట్, మేము చెప్పినట్టే మీరు వినాలి. మేము ఇప్పుడు దశభాగం మీరు 10,000 ఇవ్వండి అంటే 10,000 ఇచ్చేయాలి, అంతే మాట్లాడవద్దు. మీకు మొదట నెల జీతం వచ్చింది మొత్తం ఇచ్చేయాలి అంటే మొత్తం ఇచ్చేయాలి. లేదు నీకు సంవత్సరానికి వచ్చిన 10 లక్షలు వచ్చింది అనుకో, నీకు సంవత్సరానికి 10 లక్షలు వచ్చింది, ఇది మొదటి సంవత్సరం కదా అంటే మొత్తం 10 లక్షలు మాకే ఇచ్చేసేయాలి. అట్లాగా నడుస్తున్నాయి, ఇప్పుడు అట్లాగా నడుస్తున్నాయి. ఈయన అంటున్నాడు, అది కాదురా నాయన, అట్లా కాదన్నాడు. విశ్వసించు ప్రతిభానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఎవరైతే నమ్ముతారో వారికి ధర్మశాస్త్రం క్రీస్తు రక్తంలో సమాప్తి అయింది. సమాప్తి అయిందంటే మరి మళ్ళీ తీసేయకూడదు. ఇప్పుడు సమాప్తి అయితే చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు ఇట్లా పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు? ఆడు సమాప్తమైంది, చచ్చిపోయింది కదా, చచ్చిపోయినాక ఫోటో ఎందుకు పెట్టుకుంటారు? ఇంట్లో గుర్తుండాలి, ధర్మశాస్త్రాన్ని తీసి పారేయద్దు. అది ఫోటో పెట్టుకున్నట్టు ధర్మశాస్త్రం కూడా నీ దగ్గర ఉండాలి. లేదు మేము తీసేస్తాం. అరే తీసేయనికి లేదని వాక్యం చెప్తుంది, తీసేయనికి లేదు. ఎట్లా చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటారో ధర్మశాస్త్రం అట్లా నీ దగ్గర ఉండాలి, నువ్వు చూసుకుంటూ ఉండాలి అని చెప్తున్నాడు ఆయన. అంటే ధర్మశాస్త్రం మూలంగా నీతి నెరవేర్చుటకు దాని వలన జీవించునని మోషే వ్రాయిచున్నాడు. అయితే విశ్వాసం మూలంగా జీవించేవాడు. అయితే ఇంకొక మాట ఏమంటాడు ఆయన 9:3-5 అంటున్నాడు. అదే మాట 9:3-5 9వ అధ్యాయం 3-5 ఏమంటున్నాడు ఇక్కడ? పరిశుద్ధాత్మయందు నా మనసాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండగోరుచున్నాను. ఆయన ఏమంటున్నాడు? కావాలంటే ఆ దినంలో యేసు ప్రభు ప్రాణం ఇచ్చిండు. ఈ దినం ఏమన్నాడంటే, కావాలంటే నువ్వు సంఘంలో ఉన్న వాళ్ళకి సేవ చేయాలి, అంతేగాని నీకు సేవ చేయించుకోవద్దంట. ఈ రోజులు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? తమ సేవ చేయించుకుంటున్నారు. సంఘంలోకి వచ్చిన తోటి మనకు సేవ చేయాలి, పాస్టర్కి సేవ చేయాలి, బోధకుడికి సేవ చేయాలి, యాజకునికి, వీళ్ళకందరికి సేవ చేయాలి. అది వద్దంటున్నాడు. మీరు సేవ చేయాలంటున్నాడు ఆయన. మీరు సేవ చేయాలి అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఇంకొకటి 5 వరకు ఏమంటున్నాడు ఆయన? మనము వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రతమును, మహిమను, నిబంధనను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానమును వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు కొత్త ఆచారాలు పెట్టుకుంటారు. కొత్త ఆచారాలు పెట్టుకుంటారు సొంతంగా. అంటే కొత్త ఆచారాలు ఎందుకు పెట్టుకుంటున్నారు? సంఘం నాది అంటున్నాడు ఆయన. సంఘం నాది, మీరెందుకు కొత్త ఆచారాలు పెట్టుకుంటున్నారు? మీరేం పెట్టుకోవద్దు, నేనేం చెప్పినో మీరు అవే చేయాలి అని. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రుడై ఉన్నాడు. ఆమేన్. ఆయన నిరంతరం దేవుడై ఉంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఆయనకి ఆమెన్ చెప్పాలి. ఎందుకు? ఆయన దేవుడని నమ్మాలా. ఆయన చెప్పిందంతా ధర్మశాస్త్రంలోంచే చెప్పాడు.
కనుక ధర్మశాస్త్రంలోంచి చెప్పిన దాన్ని మనం నమ్మకపోతే ఇంకా సత్యం ఎట్లా తెలుసుకుంటాం మనం? ఇప్పుడు సత్యం తెలుసుకోకపోతే యేసుక్రీస్తు దేవుడు కాడు. సత్యం తెలుసుకుంటే దేవుడు అవుతాడు. ఆయన అన్నాడు, తండ్రి నేను ఏకమై ఉన్నాం, నేను మాట్లాడతలేదు, తండ్రి మాట్లాడితేనే నేను మాట్లాడుతున్నా అంటున్నాడు. అది మనకు అర్థం కావడం లేదు. అక్కడ ఉన్న ఆయన పక్కన ఉన్న శిష్యులకు కూడా అర్థం కాలేదు. అయ్యా తండ్రి తండ్రి అంటున్నావు, ఆ తండ్రి ఎవరు మాకు చూపి అంటున్నారు. తండ్రి ఎవరు మాకు చూపి అంటున్నారు. అక్కడ పిలాతు దగ్గర పోయినాక ప్రజలు అంటున్నారు, ఈయన రాజు అని చెప్తున్నాడు సార్, ఈయననే దేవుడు అని చెప్తున్నాడు సార్, ఎట్లయితుంది? మనకు ఆల్రెడీ దేవుడు ఉన్నాడు కదా, మనకు ఆల్రెడీ తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఉన్నాడు కదా, ఈయననే దేవుడు అంటున్నాడు, అది ఎట్లయితుంది అని వాళ్ళు అంటే సత్యం అనే ధర్మశాస్త్రాన్ని నమ్ముతున్నారు కానీ సత్యంని సర్వసత్యంలోనికి అంటే డెప్త్ టీచింగ్లోనికి రావడం లేదా, అంటే లోతులకు రావడం లేదు. ప్రేమ అంటే తెలుసు కానీ ప్రేమ లోతులోనికి రావాలా. ప్రేమ లోతులోనికి వస్తే ఏమర్థమవుతుంది? తండ్రి ప్రేమ ఏంటిది, తల్లి ప్రేమ ఏంటిది, పిల్లల ప్రేమ ఏంటిది, అన్న ప్రేమ ఏంటిది, చెల్లె ప్రేమ ఏంటిది అనేది అర్థమవుతుంది. నీకు ప్రేమ అంటే ఒకటే తెలుస్తుందా? ప్రేమ అంటే ఒకటే తెలుస్తుందా? అట్ట కాదు కదా. ప్రేమ మన మధ్యలో ఉంటున్నటువంటి ప్రేమ నానా రకాలుగా ఉన్నది. దేవుని ప్రేమ అందరి పట్ల ఒకటే రకంగా ఉన్నది. కనుక నీకు సత్యం తెలిస్తే నువ్వు ప్రభుని నమ్మితే సర్వసత్యంలోనికి వస్తావు. ఇది క్రిస్టియానిటీకి ఈ యొక్క యూదా మతానికి ఉంటున్నటువంటి తేడా. కానీ అది తేడా అనబడదు, రిలేషన్షిప్, అది సంబంధం. దానికి దీనికి ఉన్నటువంటి సంబంధాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేశాడు. ఈ ఇద్దరికి ఏకం చేసినటువంటి ఆయన ముచ్చటగా మూడవ స్థితిలో ఉన్నటువంటి మనం క్రైస్తవేతరులం అన్యులమైనటువంటి మనల్ని కూడా ఆయన వాళ్ళలో కలిపేశాడు. ఇప్పుడు చెప్పాలంటే రెండు కనపడతాయి. ఒకటి యూదా మతం, ఒకటి క్రిస్టియానిటీ. అది ఏ దేశమన్నా కానీ ఎవరన్నా కానీ, ఇక మిగతాయి అన్నీ ఉత్తియే. ఆయన అంటున్నాడు ఆ యూదా మతం కూడా, యూదా మతాన్ని గురించి కూడా చెప్పేది ఏంటంటే అది సత్యం, ఇది సర్వసత్యం, మీరు నమ్ముకుంటే మీరు అందరు క్రైస్తవులు కండి. అందరు క్రైస్తవులు అయితే అందరికీ పరలోక రాజ్యం. లేదు తండ్రి ఏ దేవుడు అనుకున్న వాళ్ళు కొందరు ఉన్నారు. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, యూదా మతస్థులు ఉన్నారు. వీళ్ళు తండ్రి దేవుడు అనుకుంటున్నారు కనుక మరి పరలోక రాజ్యానికి ఎట్లా వస్తారో వాళ్ళకి తెలియాలి. యేసుప్రభు అన్నాడు, పరలోక రాజ్యానికి రావాలంటే నేనే డోర్, నేనే ద్వారమును, నేనే మార్గమును, సత్యమును, జీవం, నా ద్వారానే తండ్రి దగ్గరికి వస్తారు, నేను లేకపోతే ఎవరు రారంటున్నారు. ఇది అర్థం చేసుకుంటే యూదా మతంకి, క్రైస్తవ మతంకి, అన్యులకి ఎక్కడ తేడాలు ఉన్నాయి. అందరూ సత్యంలో బతుకుతారు. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమని ఆయన చెప్పాడు, అలాగే చేస్తారు. అందరూ దేవుణ్ణి ఆరాధిస్తారు, అందరూ పరలోక రాజ్యంలోనికి వెళ్తారు. అది ఆయన కోరిక. అలాగూ అందరి లోపల ఈ మార్పు రావాలని ఈ ప్రత్యేకమైన దినంలో ప్రార్థనాపూర్వకంగా మనము కోరుతూ ఉంటున్నాం. తలలో ఉంచుకోండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రాలు తండ్రి మహోన్నతుడా, యేసయ్యా నీకు వందనాలనైనా ఈ ప్రత్యేకమైన దినంలో ప్రభా నైనా యూదా మతానికి అలాగే క్రైస్తవ మతానికి ఉన్నటువంటి తేడాలు ఏమిటి, లేదా వాటికి వీటికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనే విషయంలో కొంతగా ధ్యానం చేసినాం తండ్రి. నాయన మరి మాకు మీరు ఇచ్చినటువంటి జ్ఞానం కొంతవరకే కనుక మేము కొద్దిగానే దాన్ని ధ్యానం చేసినాం తండ్రి. మరి నీవు ఇచ్చినటువంటి జ్ఞానంలో అక్కడక్కడ కొన్ని పొరపాట్లు కూడా జరిగి ఉంటాయి. అలాగే పొరపాట్లు జరిగి ఉంటే వాటిని మన్నించు తండ్రి. నాకు నీవు ఇచ్చినటువంటి జ్ఞానంలో కొంతవరకు నేను బోధించగలిగాను. దీనిలో ఉన్న సత్యాలను గ్రహించడానికి సహాయం చేయండి. విన్న బిడ్డలు ఈ సత్యంలోంచి సర్వసత్యంలోనికి వచ్చి సంపూర్ణంగా అర్థం చేసుకొని క్రీస్తుని ఆరాధించే భాగ్యం దయచేయండి. అయా నీకే వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నీ మెలనైన చలనైన స్వరం ద్వారా నాతో మాతో మాట్లాడిన గొప్ప తండ్రి నీకు వందనములు ప్రభా. ఈ ప్రత్యేకమైనటువంటి దినంలో వాక్యం విన్న బిడ్డలలో నీరు కట్టి వాక్యాన్ని ఫలింపు చేయండి, నూరంతలుగా విజయాన్ని దయచేయండి. అలాగున్న తండ్రి మరి ఈ సమయంలో బలను మేము సమీపిస్తూ ఉంటుండగా మారుమనసు రక్షణ పొందిన బిడ్డలుగా బలను స్వీకరించడానికి సహాయం చేయండి. ఎవరు కూడా అయోగ్యంగా తీసుకోకుండా యోగ్యమైన విధంగా బలను స్వీకరించడానికి సహాయం చేసి మీరు మేము పొందమని నజరేయుడు అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తన ఆలపిస్తూ ఉంటుండగా బల మీ ఎదురు తీసుకురాబడుతుంది. ప్రార్థనాపూర్వకంగా బలను స్వీకరించవచ్చు. Papa,
जावा श्री